రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండలు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్లోని కామచెరువులో భారీగా చేపలు చనిపోయాయి. వడదెబ్బతో సుమారు 2 టన్నుల చేపలు మృతి చెందాయి. మిగిలిన చేపలను రక్షించుకునేందుకు బోర్ మోటార్ సహాయంతో చెరువులోకి నీటిని వదులుతున్నారు. దీంతో తమకు తీవ్ర నష్టం జరిగిందని వాపోతున్నారు మత్స్యకారులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. కామచెరువులో మాకు చేపలు చనిపోవడం జరిగింది. తీవ్రమైన నష్టం జరిగింది. ఇంచుమించు ఒక 2 టన్నుల చేప చనిపోవడం జరిగింది. దీనికోసము నీళ్ళు లేక అవస్థలు పడుతున్నాము. అదేవిధంగా నీళ్ళ కోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము. ఆ పైప్ లైన్ వేసినా కానీ ఎటువంటి హామీ ఆధారం లేకుండా పోతుంది. ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చెరువు మీద 200 కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. ఇదే మా జీవనాధారము. జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం. లేకపోతే తీరని నష్టాల్లో కూడుకుపోతాము. చాలా లాస్లో ఉన్నాం. మేము అప్లపాలు ఉన్నాం. వీడికే మాకు జీవనాధారమే చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు. మేము ఈ చేపల చెరువు మీదనే మేము మా బతుకుదేరు ఇదే. అయితే ఇప్పుడు మాకు నీళ్ళు లేక చేపలు మొత్తం ఎండకు మొత్తం వేడయి చచ్చిపోయినాయి మొత్తము. గవర్నమెంట్ నుంచి మాకు ఇంత నష్టపరిహారం జరిగిందని ఏమన్నా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము ఈ ఎండ తీవ్రానికి చేపలు చాలా చనిపోయినాయి. ఇంచుమించు ఒక 2-3 టన్నుల చేప చనిపోయింది. ఇంచుమించు పైసలలో చూసుకుంటే 1,50,000 నష్టం జరిగింది.